ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఎల్నినో ప్రభావంతో కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలతో రైతులకు మేలు జరుగుతుంది. కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అసెంబ్లీ సమావేశంలో ఉద్ఘాటించిన ఎమ్మెల్యే. బోయపాలెం స్పిన్నింగ్ మిల్ క్వార్టర్స్ లో కార్మికుడు ఆత్మహత్య. ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎడ్లపాడు పోలీసులు. చిలుకలూరుపేట పట్టణంలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలని హెచ్చరిక. బొప్పిడిలో ఈ నెల 27న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన ఏర్పాటుపై సమీక్షించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక. మెగా డిఎస్ ని అడ్డుకునేందుకు వైసీపీ 141 కేసులు వేసింది. కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ మెగా డిఎస్ ని విజయవంతం చేశారు. అసెంబ్లీలో క్లియర్ గా చెప్పిన మంత్రి నారా లోకేష్. ఈ నెల 20తో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఓట్ల వెరిఫికేషన్ తుది గడువు సీసీ న్యూస్ ద్వారా ప్రజలకు తెలిపిన మున్సిపల్ కమిషనర్. నరసరావుపేటలో భారీ అగ్ని ప్రమాదం. కారు రిపేర్ చేస్తుండగా చెలరేగిన మంటలు. విలువైన 4 కార్లు దగ్ధం. మెగా డిఎస్ ని అడ్డుకునేందుకు వైకాపా 148 రోజుల్లో 141 కేసులు వేసిందని మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. కోర్టు కేసుల ద్వారా అడ్డంకులు సృష్టించినప్పటికీ మెగా డిఎస్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారని తెలిపారు. ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదని మంత్రి పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలను పరిష్కరించుకుంటూ డిఎస్ ని పూర్తి చేశామని, అర్హత సాధించిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నారా లోకేష్ వెల్లడించారు. మెగా డిఎస్ ద్వారా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, విద్యారంగంలో ఖాళీలను భర్తీ చేసి పాఠశాలలో బోధనా సిబ్బంది కొరతను తగ్గించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని మంత్రి తెలిపారు. అధ్యక్ష, ఇక్కడ ఒక విషయం గౌరవ సభ్యులందరూ గమనించాలి. అధ్యక్ష, మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కావాలని వైకాపా నాయకులు, వైకాపా పార్టీకి చెందిన సభ్యులు ఎట్టి పరిస్థితుల్లో ఈ డిఎస్సి జరగకూడదని కోర్టుకు వెళ్ళి కేసులు వేశారు. అధ్యక్ష, 148 రోజుల్లో 141 కేసులు డిఎస్సి జరగద్దు, డిఎస్సి ఆపండి అని కేసులు వేశారు. అధ్యక్ష, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గౌరవ సభ్యులందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సి జరగకూడదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం, అది ముందర వెళ్ళకూడదన్న లక్ష్యంతో వైకాపా నాయకులు ఆనాడు కేసులు వేసినా మనం ఇచ్చిన నోటిఫికేషన్ పకడ్బందీగా ఉంది కనుక, అన్ని రూల్స్ పాటించాం కనుక అధ్యక్ష, నేను డిపార్ట్మెంట్ కూడా చెప్పాను, నోటిఫికేషన్ ఎక్కడన్నా లీగల్ స్క్రూటినీలో ఫెయిల్ అయితే మటుకు ఐ విల్ బి వెరీ సీరియస్ ఆన్ డిపార్ట్మెంట్ అని చెప్పాను. అధ్యక్ష, ఆనాడు ఇప్పుడు సిఆర్డీ కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు కమిషనర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, మేమందరం కూర్చుని గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ ఏ కారణం వల్ల స్టే అయినాయి అదంతా ఒక ఏ ఇంజిన్లో పెట్టి ఒక మోడల్ నోటిఫికేషన్ తీసుకొచ్చాం. అధ్యక్ష, అందుకే ప్రతి లీగల్ స్క్రూటినీ మేము తట్టుకోగలం. అధ్యక్ష, వాళ్ళు 141 కేసులు వేయించిన డిఎస్సి మేము పూర్తి చేసి ఆఫర్ లెటర్లు ఇచ్చి టీచర్ని ట్రైన్ చేసి స్కూల్స్లో పెట్టిన ఘనత ప్రజాప్రభుత్వం. అధ్యక్ష, ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల రైతాంగానికి మేలు జరుగుతుందని ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు అన్నారు. ఎల్నినో తీవ్రతపై అసెంబ్లీలో నిర్వహించిన లఘు చర్చలు ఆయన మాట్లాడారు. వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం రైతులను ముందుగానే అప్రమత్తం చేసిందని, తక్కువ నీటితో సాగే పంటల వైపు రైతాంగాన్ని మళ్లించేందుకు చర్యలు తీసుకుంటుందని ప్రతిపాటి తెలిపారు. 3,400 కోట్లతో కూటమి ప్రభుత్వం చేపట్టిన జలధార, జలహారతి కార్యక్రమం ద్వారా సాగునీటి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా సత్ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 208 మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండగా 122 మండలాలను హై రిస్క్ ప్రాంతాలుగా గుర్తించినట్లు తెలిపారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అవసరమైన విత్తనాలు, సాగునీరు, పశుగ్రాసం, తాగునీటి లభ్యతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఓల్టా చట్టం నిబంధనలను రైతులకు అనుకూలంగా సవరించాల్సిన అవసరం ఉందని ప్రతిపాటి పేర్కొన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో పశుగ్రాస కొరత, త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. అదేవిధంగా రైతులు విధిగా పంటల బీమా చేయించుకునేలా అవగాహన కల్పించాలని
ఎల్నినో ప్రభావంతో ఆహార ఉత్పత్తులు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని ప్రతిపాటి పుల్లారావు సూచించారు. ఎల్నినో ప్రభావం మీద ప్రజలు చాలా ఆందోళనగా ఉన్నారు అధ్యక్ష. ఎల్నినో ప్రభావం పత్రికల్లో వచ్చేటువంటి వార్తలను బట్టి కానీ, శాస్త్రవేత్తలు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ మీద కానీ వ్యవసాయ కుటుంబాలు అయితే తీవ్రమైనటువంటి ఆందోళన, ఆవేదన చెందుతూ ఉన్నారు అధ్యక్ష. వర్షాలు సక్రమంగా సకాలంలో పడకపోతే, పంటలు లేకపోతే కుటుంబాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లల చదువులు ఏమైపోతాయి అనేటువంటి ఆందోళన చాలా ఎక్కువగా ఉంది అధ్యక్ష. అయినా కూడా మన కూటమి ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యల్ని ప్రజలను అప్రమత్తం చేయటంలో, రైతులను అప్రమత్తం చేయటంలో మనం ముందంజలోనే ఉన్నాం అధ్యక్ష. ఏది ఏమైనా 69% వర్షపాతం లోటు జూలైలో ఉంది అధ్యక్ష. ఆగస్టులో కొంత ఉపశమనం కలిగినప్పటికి కూడా జూలైలోనే 105 కరువు మండలాలు గాను 208 మండలాల్లో ఒక మోస్తరు కరువు పరిస్థితులు ఉన్నాయనేటువంటిది డిపార్ట్మెంట్ కూడా ఒక అధ్యయనం చేయటం, దాంట్లో హై రిస్క్ మండలాలు కూడా ఒక 122 మండలాలుగా కూడా గుర్తించడం జరిగింది అధ్యక్ష. రాబోయే 3 నెలల్లో ఇంకా 40% వరకు వర్షాభావ పరిస్థితి, వర్షపాతం లోటు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. అటు పత్రికల్లో కానీ, శాస్త్రవేత్తలు కానీ 40% అని చెప్పడం జరుగుతూ ఉంది అధ్యక్ష. దీన్ని ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకొని ఎప్పటికప్పుడు పంటలు కానీ, త్రాగునీరు కానీ, సాగునీరు కానీ, పశుగ్రాసం పట్ల మనం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. బయట వాతావరణ పరిస్థితులు ఇప్పుడే మారుతూ ఉన్నాయి. ఇప్పుడే మనకి సమ్మర్ లాగా ఉంది అధ్యక్ష. బయట కొన్ని ప్రదేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో, మా జిల్లాలో అయితే ఇప్పటికే పత్తి పంట వేసింది దెబ్బతినిపోవడం కూడా జరిగింది. విత్తనాలు వేశారు, మొలకెత్తడం లేదు. వేసినవి కూడా ఎండిపోయేటువంటి పరిస్థితుల్లో మనం ఈరోజు ఉన్నాం అధ్యక్ష. ప్రస్తుతం అయితే పత్తి 1,07,000 హెక్టార్లు వేసినట్టు వస్తూ ఉంది అధ్యక్ష. సాధారణంగా అయితే 2,78,000 హెక్టార్లు సాధారణంగా వేయాలి అధ్యక్ష. అటువంటిది 40% కూడా పత్తి పంట వేయకుండా తగ్గిపోవడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దీని మీద ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పత్తి వేయనందువలన అధ్యక్ష పరోక్షంగా మిల్లులు మూతపడటం, దీని మీద ఆధారపడినటువంటి ఉపాధి కూడా కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంది అధ్యక్ష. ఇప్పటికీ అధ్యక్ష 844 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉంటే 551 మిల్లీమీటర్లే ఉండేటువంటి అవకాశం ఉందనేటువంటిది మన అధికారులు కానీ, వాతావరణ పరిశోధన చెప్పేటువంటి సమాచారాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంది అధ్యక్ష. ఎల్నినో ప్రభావంపై ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారని, ముఖ్యంగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామీణ ప్రాంత ప్రజలు కుటుంబ పోషణ, పిల్లల చదువు వంటి అంశాలపై తీవ్ర ఆందోళన చెందుతున్నారని, వర్షాభావ పరిస్థితులకు అనుగుణంగా ప్రజల్ని, ముఖ్యంగా రైతుల్ని అప్రమత్తం చేయడంతో కూటమి ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించడంతో దేశంలో ఎల్నినో తీవ్రతను ఎదుర్కొంటూ సరైన పరిష్కారాలతో ఏపీ ముందుకెళ్తుందని శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు. సోమవారం అసెంబ్లీలో ఎల్నినోపై ప్రభుత్వం చేపట్టిన లఘు చర్చలో ఆయన మాట్లాడారు. జూలైలో 60% లోటు వర్షపాతం నమోదైందని, ఆగస్టులో కొంత మెరుగ్గా ఉన్నప్పటికీ రాష్ట్రంలో 2008 మండలాల్లో ఓ మోస్తారు కరువు ప్రభావం ఉందని, వాటిలో 122 మండలాలు హై రిస్క్ లో ఉన్నాయని ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాబోయే 3 నెలల్లో మరో 40% వరకు వర్షాభావ తీవ్రత ఉండొచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలో పలు అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందని ప్రతిపాటి తెలిపారు. వాతావరణం అనుకూలిస్తే ఈ సమయానికి రాష్ట్రంలో 2.78 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేపట్టేవారని, కానీ ఇప్పటికీ 1.07 లక్షల హెక్టార్లో 40% మాత్రమే సాగిందన్నారు. ప్రతి సాగు లేకపోవడంతో స్పెండింగ్, జెన్నింగ్ మిల్లులు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, దాంతో వాటిపై ఆధారపడిన లక్షల కుటుంబాలకు ఉపాధి కరువైందన్నారు. 15.14 లక్షల హెక్టార్లో సాగవలసిన వరి 4.70 లక్షల హెక్టార్కు మాత్రమే పరిమితమైందన్నారు. అంటే కేవలం 31% మాత్రమే సాగులోకి వచ్చిందన్నారు. 2.95 లక్షల హెక్టార్లో సాగు చేయాల్సిన కంది 1.40 లక్షల హెక్టార్కు తగ్గిందన్నారు. వేరుశనగ 90,000 హెక్టార్లో మాత్రమే సాగైందన్నారు. వీటన్నిటినీ నేపథ్యంలో ప్రభుత్వం తగిన ముందస్తు జాగ్రత్తలు చేపట్టిందని ప్రతిపాటి తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వేసవి కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని ప్రతిపాటి, విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం తక్కువ నీటితో సాగయ్యే పంటలు, పశుపోషణ, తాగునీటి సమస్య, ఆహారత కొరతపై యుద్ధ ప్రతిపాదకన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
జలధార జలహారతి కార్యక్రమంలో భాగంగా చెరువులు, ఇంకుడు గుంతల నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని 0.79 మీటర్ల వరకు భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారిక గణాలు చెబుతున్నాయి. 3,409 కోట్లతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలధార జలహారతి కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడం శుభపరిణామమని ప్రతిపాటి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారం 625 టీఎంసీల భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నాగార్జున సాగర్లో నీటి నిల్వలు అడుగంటాయని, శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండలేదని, కొన్ని జిల్లాల్లో నమోదైన తక్కువ వర్షపాతం ప్రమాద గంటికలు మోగిస్తుందన్నారు. ఎల్నినో ప్రభావం దృష్ట్యా రైతులు తాము సాగు చేసే ప్రతి పంటకు బీమా చేయించాలని, రైతులు విధిగా పంటలకు బీమా చేయించేలా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని, దీనివల్ల వారికి సాగు నష్టాల నుంచి కొంత ఊరట లభిస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పంటల బీమా ప్రయోజనాలపై ప్రతి రైతు అవగాహన పెంచుకోవాలని ప్రతిపాటి సూచించారు. తీవ్రమైన కరువు పరిస్థితులున్న పల్నాడు జిల్లాలో మున్ముందు పశుగ్రాసం, తాగునీటి కొరత అధికంగా ఉండే అవకాశాలున్నాయని, పశు పోషకులకు అండగా నిలుస్తూ పాల ఉత్పత్తి పెంచేందుకు గాను గతంలో నిర్ణయించినట్లు పశువుల హాస్టళ్ల ఏర్పాట్లపై ప్రభుత్వం వెంటనే దృష్టి పెట్టాలన్నారు. ఓల్టా చట్టం పేరుతో పలు జిల్లాలో అధికారులు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని, బోర్లు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వకుండా, సకాలంలో విద్యుత్ కలెక్షన్లు మంజూరు చేయకుండా, నిబంధనల పేరిట కాలయాపన చేస్తూ అన్నదాతల్ని విసిగిస్తున్నారని ప్రతిపాటి సభ ద్వారా ప్రభుత్వానికి తెలిపారు. ఓల్టా చట్టంపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలన్నారు. ప్రాంతాలకు అనుగుణంగా ప్రభుత్వ నిబంధనలు సరికరించి భూగర్భ జలాలు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో బోర్లు వేసుకునేందుకు ప్రభుత్వం రైతులకు సహకరించాలన్నారు. గత ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలని ఉత్సవ విగ్రహాలుగా మారిస్తే కూటమి ప్రభుత్వం రైతులకు సేవ అంకితమయ్యేలా వాటిని పునర్వ్యవస్థీకరించిందని ప్రతిపాటి తెలిపారు. వాటి ద్వారా రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు, రాయితీ పరికరాలు అందిస్తుందన్నారు. ఎల్నిలో ప్రభావం ఆహార ఉత్పత్తులు, నిత్యావసర ధరలపై పడుతుందని, పరిశ్రమలో ఉపాధి కోల్పోయే వారి సంఖ్య పెరుగుతుందని, ఈ పరిస్థితుల్లో ఉన్న వనరులతోనే ప్రజల్ని ఆదుకోవడంపై ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రతిపాటి సూచించారు. సమర్థుడైన ముఖ్యమంత్రి నాయకత్వంలో అధికారుల నిబద్ధత, పట్టుదలతో పనిచేస్తే రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలపై ఆధారపడిన శ్రామికులకు అండగా నిలిచి ఎల్నిలో తీవ్రతను అధిగమించవచ్చని ప్రతిపాటి స్పష్టం చేశారు. ఒంగోలు పట్టణంలో టీడీటీ కళ్యాణ మండపం నందు ప్రకాశం జిల్లా సెక్రటరీ చంద్రశేఖర్ ప్రభుత్వంచే గుర్తింపబడిన ఉషు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కాంపిటీషన్ లో మన పల్నాడు జిల్లా మరియు బాపట్ల జిల్లా నుంచి పల్నాడు జిల్లా సెక్రటరీ బత్తుల విక్రమ్ సారథ్యంలో 20 మంది విద్యార్థులు పాల్గొన్నారు. పార్టిసిపేషన్ చేసినటువంటి మన విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో పాటు బహుమతులు గెలిచినటువంటి విద్యార్థులకు సిహెచ్ యుక్తిక గోల్డ్ మెడల్, కె జనన్య సిల్వర్ మెడల్, బి పూజిత బ్రాంజ్ మెడల్, సిహెచ్ వేదాంశ్ గోల్డ్ మెడల్, వై శశిధర్ బ్రాంజ్ మెడల్, రెన్విక బ్రాంజ్ మెడల్, మోక్షిత బ్రాంజ్ మెడల్, చైతన్య బ్రాంజ్ మెడల్, సత్య బ్రాంజ్ మెడల్, సంతోష్ బ్రాంజ్ మెడల్, అష్రఫ్ గోల్డ్ మెడల్ సాధించి మన జిల్లాలకు మంచి పేరు తీసుకువచ్చినటువంటి విద్యార్థులందరికీ ఉషు స్టేట్ ప్రెసిడెంట్ ఆదిశేషు, స్టేట్ సెక్రటరీ మండి నరసింహారావు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలిపారు. చిలకలూరుపేట మండలం పసుమరు గ్రామంలోని జ్యోతిరత్నానగర్ వాస్తవ్యులు మైలా ప్రసాద్, మణి దంపతుల కుమారుడు ప్రేమ్చంద్ రాశి వివాహ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు జాలాది సుబ్బారావు నూతన వధువులకు మంగళసూత్రాన్ని బహుకరించి వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వధువుల కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించారు. ఎడ్లపాడు మండలం బోయేపాలెంలోని సుప్రియా స్పిన్నింగ్ మిల్ క్వార్టర్స్ లో ఒడిశాకు చెందిన వలస కార్మికుడు 36 సంవత్సరాల గంగా బెహరా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సుమారు 2 ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్న ఇతను మధ్యాహ్నానికి బానిసై నిన్న డ్యూటీకి వెళ్లకుండా గదిలోనే ఉన్నాడు. పిల్లలు సమీపంలోనే తెలిసిన వారి క్వార్టర్స్ లో ఉండగా రాత్రి గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఉరివేసుకున్నాడు. ఈరోజు ఉదయం డ్యూటీకి పిలిపించేందుకు టైం కీపర్ వెళ్లి చూడడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న ఎడ్లపాడు పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం చిలకలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట సెంటర్లో అర్బన్ ఎస్ఐ సోమేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఉక్కుపాదం మోపేలా ఎస్ఐ స్వయంగా రంగంలోకి దిగి ఈ తనిఖీలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎస్ఐ సోమేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు, అర్బన్ సిఐ రమేష్ ప్రత్యేక సూచనల మేరకే పట్టణంలో ఈ తనిఖీలు చేపట్టినట్లు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎడ్లపాడు మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సాఫ్ట్ బాల్ క్రీడల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ సబ్ జూనియర్ జట్టుకు
తిమ్మాపురం పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ నెల 16వ తేదీన జెడ్పీహెచ్ఎస్ రొంపిచెర్లలో నిర్వహించిన జిల్లా స్థాయి సాఫ్ట్ బాల్ సబ్ జూనియర్ సెలక్షన్ ట్రయల్స్ లో తిమ్మాపురం పాఠశాలకు చెందిన డి అభిషేక్ మరియు బి ప్రవీణ్ ప్రతిభ కనబరిచిన జిల్లా జట్టుకు ఎంపికైనట్లు పాఠశాల వర్గాలు వెల్లడించాయి. ఎంపికైన విద్యార్థులు రానున్న సెప్టెంబర్ 11, 12, 13 తేదీలలో విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై పాఠశాలకు గ్రామానికి పేరు తెచ్చిన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఏ వెంకటాద్రి నాయుడు, పీఈటీ వి వేమారెడ్డి, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు ఘనంగా అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాణించి పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఆగస్టు 27వ తేదీన రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చిలకలూరుపేట మండలం బొప్పిడి గ్రామంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనుందున ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం నుండి బొప్పిడి ఆలయ అభివృద్ధి పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థాన బొప్పిడి ఆలయానికి 10 కోట్ల మంజూరు చేయడం జరిగిందని, అందులో గరుడ వాహనం ఏర్పాటు, పుష్కరిణి శుభ్రపరచటకు, కొండపైకి రోడ్డు నిర్మించడానికి ఆలయ అభివృద్ధి పనులకు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 20వ తేదీన గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయని నిమిత్తం విచ్చేందున ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. డిఎస్సి 2025లో క్రీడల కోటా భర్తీ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. క్రీడాకారులకు ప్రోత్సహించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంలో ఒకటని మంత్రి పేర్కొన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ఉద్యోగాలు, ఇతర అవకాశాలు కల్పించడం ద్వారా వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు, అథ్లెట్ జ్యోతి రాజే, శ్రీచరణులకు ఉద్యోగాలు, భూ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం అందించిన మద్దతును ఈ సందర్భంగా నారా లోకేష్ గుర్తు చేశారు. రాష్ట్రంలో క్రీడా ప్రతిభను వెలికితీసి క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తుందని ఆయన వెల్లడించారు. గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో భారతదేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ రావాలి, దానికి రాష్ట్రాలు కూడా చాలా సీరియస్ గా తీసుకోవాలని చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది. నేను కూడా గౌరవ మంత్రి గారిని, మన్సుఖ్ మాండవ్య గారిని కూడా కలిసినప్పుడు మీరు కూడా బాగా ప్రమోట్ చేయండి, పిల్లల్లో ఒక అపోహలు ఉన్నాయి, ఇదంతా అయిన తర్వాత అంటే ఒక కెరియర్ స్పోర్ట్స్లో అయిన తర్వాత మా ఫ్యూచర్ ఏంటనేది ఆ అపోహ ఉంది, దాన్ని ఎట్లో గట్రా మీరు తొలగించాలని చెప్పారు అధ్యక్ష. అప్పుడు గౌరవ మంత్రి గారు నేను చెప్పాను, అయితే ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్పోర్ట్స్ పర్సన్స్కి భూమి కేటాయిస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం కొత్త కాదు అధ్యక్ష. మీరు చూడండి, పివి సింధు గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఆమె ఐఏఎస్ అధికారి కాబోతుంది అధ్యక్ష. కన్ఫర్డ్ ఐఏఎస్కి షీల్ బికమ్ ఎలిజిబుల్. ఆమెకి భూమి ఇచ్చారు అధ్యక్ష. నాకు ఇప్పటికీ గుర్తు అధ్యక్ష, ఎర్ర జ్యోతి గారు ఉన్నారు అధ్యక్ష. ఎర్ర జ్యోతి గారు ట్రాక్ అండ్ ఫీల్డ్ ఉత్తరాంధ్ర బిడ్డ అధ్యక్ష. షీఈ్ ఆర్ బెస్ట్ బెట్ ఫర్ ఒలింపిక్స్. నేను క్యాబినెట్కి తీసుకెళ్ళాను అధ్యక్ష. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కొంచెం సందేహం ఉంటే నోట్ ఇచ్చాను అధ్యక్ష. ఇమీడియట్గా నోట్ చదివి ఎస్ మన అమ్మాయి ఇమీడియట్గా ఇవ్వండి గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు. శ్రీచరణి అధ్యక్ష, మన ఉమెన్స్ క్రికెట్ టీంలో అద్భుతమైన బౌలర్ శ్రీ ఇప్పుడు డిగ్రీ పూర్తి చేయాలి. డిగ్రీ పూర్తయిన వెంటనే ఇమీడియట్గా ఆమె కూడా గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి గారు డైరెక్షన్ ఇచ్చారు అధ్యక్ష. అంటే స్పోర్ట్స్ పర్సన్కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష. ద ఐడియా ఇస్ టు ప్రమోట్ స్పోర్ట్స్. కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. వాళ్ళందరికీ ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటించి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో 29 డిసిప్లిన్స్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు 65 డిసిప్లిన్స్ తీసుకొచ్చాం. దాంట్లో కూడా ప్రయారిటీ 1, ప్రయారిటీ 2 డిసిప్లిన్స్ కూడా పెట్టి ప్రయారిటీ 1 వాళ్ళందరినీ భర్తీ చేసిన తర్వాతనే ప్రయారిటీ 2 డిసిప్లిన్ కూడా వెళ్తాం జరిగింది అధ్యక్ష. చిలకలూరుపేట పురపాలక సంఘ పరిధిలో ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా మ్యాపింగ్, వెరిఫికేషన్ కార్యక్రమం కొనసాగుతుందని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. ఓటర్ల జాబితాలోని వివరాలను పరిశీలించి అర్హులైన ప్రతి ఓటర్ వివరాలు సక్రమంగా నమోదయ్యేలా మ్యాపింగ్, వెరిఫికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని కమిషనర్ తెలిపారు. ఈ నెల 20వ తేదీన ఓటర్ల జాబితా మ్యాపింగ్, వెరిఫికేషన్ చివరి తేదీగా నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని ఓటర్లు తమ ఓటరు వివరాలను పరిశీలించుకొని అవసరమైన ప్రక్రియను గడువు మూసేలోగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత సిబ్బంది అందుబాటులో ఉండి అవసరమైన సహకారం అందిస్తున్నారని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. నమస్కారం. మన చిలకలూరుపేట మున్సిపాలిటీలో ఎస్ఐఆర్ సర్ ప్రోగ్రామ్ కింద మొత్తం మ్యాపింగ్ ఇవన్నీ కూడా వెరిఫికేషన్స్ అంతా కంప్లీట్ అయ్యి ఎవరైతే నో మ్యాపింగ్ ఉన్నారో అదేవిధంగా లాజికల్ ఎర్రర్స్, స్పెల్లింగ్ మిస్టేక్స్, డోర్ నెంబర్ తప్పులు, అదేవిధంగా పేరెంట్స్ పేర్లు తప్పు, లొకేషన్ తప్పు, ఇలా తప్పులు ఉన్న వాటి అందరికీ కూడా సుమారుగా 14,000 మందికి నోటీసులు పంపడం జరిగింది. ఈ 14,000 మందిలో ఇప్పుడు వరకు ఒక 5,000 మంది నోటీసులు ఇచ్చారు, మిగతా వాళ్ళు కూడా ఇస్తూ ఉన్నారు.
2-3 రోజుల్లో అందరికీ కూడా నోటీసులు అందుతాయి. ఇందులో మేము డేట్ వైజ్ ఇక్కడికి హియరింగ్ పిలుస్తున్నాము. వచ్చే వాళ్ళందరూ కూడా బిఎల్ఓస్తో మాట్లాడేసి దాంట్లో మీకు ఏదైతే నోటీస్ ఇచ్చారో ఆ నోటీసులోనే బిఎల్ఓ పేరు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్తో మాట్లాడి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఆల్రెడీ నోటీస్లో ఉన్నది. తర్వాత మీకు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే, సందేహం ఉంటే ఆ బిఎల్ఓకి ఫోన్ చేసి ఏం డాక్యుమెంట్స్ కావాలనేది తెలుసుకొని ఆ డాక్యుమెంట్స్ తీసుకొస్తే మీకు ఏ రోజునైతే ఇక్కడ హియరింగ్ ఉందో, మిమ్మల్ని ఎప్పుడైతే రమ్మన్నారో మున్సిపల్ ఆఫీస్కి, ఆ రోజున ఇక్కడికి ఆ డాక్యుమెంట్స్తో అటెండ్ అయ్యి వాటన్నిటిని కూడా రెక్టిఫికేషన్ చేసుకోవాలి. సో ఒకవేళ మొదటి సమయంలోనే రాలేకపోతే, ఎవరైనా రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, వీలు కాకపోతే రెండోసారి కూడా నోటీస్ ఇస్తాం, తర్వాత మూడోసారి కూడా నోటీస్ ఇస్తాం. అదేవిధంగా ఎవరైనా బెడ్ రైడెన్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి వీడియో ద్వారా కూడా వాటిని మేము యాక్సెప్ట్ చేస్తాం. అదేవిధంగా బయట దేశాల్లో కానీ ఎక్కడన్నా ఇతరత్ర కంట్రీస్లో ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళకు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాటిని అన్ని వెరిఫికేషన్ చేసి వాళ్ళ యొక్క ఓట్లు పోకుండా ఉండేటట్లు చూస్తాం. అదేవిధంగా 20వ తారీఖు వరకు, సెప్టెంబర్ 20 వరకు మనకి ఈ హియరింగ్ ఉంటుంది. మేము 3 సార్లు నోటీసులు ఇస్తాం. ఒకవేళ ఆబ్సెంట్ అయిన వాళ్ళకి వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వీలు లేనప్పుడు రెండోసారి కానీ మూడోసారి కానీ తప్పకుండా వచ్చి ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేసి మీ యొక్క ఓట్లని ఖాయపరుచుకుంటే బాగుంటుందనేసి మా సూచన. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు, చిలకలూరుపేట పట్టణంలోని ప్రజలందరూ కూడా మాకు సహకరించి మీరందరూ వచ్చి ఒక 1 అవర్ మాత్రమే పడుతుంది. ఇక్కడికి వచ్చిన వెంటనే 1 అవర్లో కంప్లీట్ చేసి మేము పంపించాం. పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో వినుకొండ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వినుకొండ రోడ్లో ఉన్న ఎన్ఎస్బి కార్ డెకార్స్ లో ఒకసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. కారు డెకార్స్ లో వెల్డింగ్ పనులు జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ కారుకు మంటలు అంటుకున్నట్లు సమాచారం. క్షణాల్లో మంటలు ఇతర వాహనాలను వ్యాపించడంతో లోపల ఉన్న ఫ్యార్చునర్ కార్లు దగ్ధమైనట్లు తెలుస్తుంది. మంటలు భారీగా ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. పల్నాడు జిల్లా దింతెనపాడు గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. డాట్ సెంటర్ కోఆర్డినేటర్ గా డాక్టర్ ఎం నగేష్ రైతులకు పత్తి, కంది, శనగ తదితర పంటల్లో మేలైన విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ చర్యలపై అవగాహన కల్పించారు. రైతులు రసాయనిక ఎరువులపై పూర్తిగా ఆధారపడకుండా పచ్చిరొట్ట పైర్లు, జీవ ఎరువులు వినియోగించాలని సూచించారు. పత్తిలో గులాబీ రంగు పురుగు, రసం పీల్చే పురుగుల నియంత్రణకు శాస్త్రీయ పద్ధతులు పాటించాలని తెలిపారు. కందులో LRG 52, LRG 105, LRG 484 రకాలను సాగు చేయడం లాభదాయకమని పేర్కొన్నారు. నరసరావుపేట ADK KV శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున కంది, పెసర, నువ్వులు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులు AP AIMS 2.0 యాప్లో పంట వివరాలు నమోదు చేసుకోవాలని, ఈ ఖరీఫ్ నుంచి యూరియా, DAP ఎరువుల పంపిణీ యాప్ ఆధారంగా జరుగుతుందని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి ఏ హరిప్రసాద్ మాట్లాడుతూ కౌలుదారులు CCRC కార్డు పొందడం ద్వారా యూరియా, DAP ఎరువులు పొందవచ్చన్నారు. రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో AEO జీవన్, రైతు సేవా కేంద్ర సిబ్బంది, గ్రామ నాయకులు, రైతులు పాల్గొన్నారు. చిలకలూరుపేట రూరల్ పరిధిలోని ఎడవల్లి గ్రామంలో ఉన్న MS వీరశివ గ్రానైట్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో వీరశివ 2 క్వారీలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్వారీలో బ్లాక్ గ్రానైట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 600 క్యూబిక్ మీటర్ల నుంచి దాదాపు 3 ఎకరాల విస్తీర్ణంలో
10,006 క్యూబిక్ మీటర్లకు పెంచేందుకు గాను యాజమాన్యం అనుమతులు కోరగా ఈ సేకరణ సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎడవల్లి, గురిజపల్లి గ్రామాల నుంచి సుమారు 50 మంది స్థానికులు, రైతులు పాల్గొని తమ అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాలు, వినతులని నివేదిక రూపంలో పర్యావరణ శాఖ ఉన్నతాధికారులు పంపనున్నట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో నవతరం పార్టీ ఆధ్వర్యంలో రేపటి నుంచి మున్సిపల్ టైగర్ వాక్ అనే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం మీడియా సమావేశంలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి మద్దతు కొనసాగిస్తూనే మున్సిపల్ ఎన్నికల పోటీకి సిద్ధమవుతున్నామని తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్లు 17, మున్సిపాలిటీలు 22, నగర పంచాయతీలు 24 చోట్ల నవతరం పార్టీ అభ్యర్థులు మేయర్లు, చైర్మన్ గా బరిలోకి దిగుతారని తెలిపారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక ప్రారంభమైందని అన్నారు. పట్టణ ప్రాంతాల్లో సమస్యలు గుర్తించి పరిష్కారం కోసం కృషి చేసేందుకు మున్సిపల్ టైగర్ వాక్ కార్యక్రమం నవతరం పార్టీ నుండి ప్రారంభించామని తెలిపారు. మీడియా సమావేశంలో చీరాల అసెంబ్లీ కన్వీనర్ తామర్ల ప్రకాష్ బాబు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా నవతరం పార్టీ ఆధ్వర్యంలో రానున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్స్, అట్లాగనే 82 మున్సిపాలిటీస్లో, అట్లాగనే 24 నగర పంచాయతీల్లో మొత్తం 123 స్థానాల్లో పోటీ చేయడానికి నవతరం పార్టీ నుండి అభ్యర్థుల్ని ఎంపిక చేస్తూ ఉన్నాం. నవతరం పార్టీ ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రచారం కోసం ముందుగా నవతరం పార్టీ మున్సిపల్ టైగర్ వాక్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్స్ కానీ, నగర పంచాయతీలు కానీ, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయటం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళటం, ప్రభుత్వం ద్వారా ఆ సమస్యల యొక్క పరిష్కారానికి ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం మున్సిపల్ టైగర్ వాక్ అనేటువంటి ప్రోగ్రాం పెట్టాం. స్వయం సహాయక సంఘాల మహిళలకు ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది. ఇకపై గ్రూపులో 10 మంది సభ్యులు లేకపోయినా కనీసం 8 మంది క్రియాశీలక సభ్యులు ఉంటే రిపీట్ డోసు రుణాలను మంజూరు చేసేలా నిబంధనలు సడలించినట్లు సమాచారం. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 30,000కు పైగా డ్వాక్రా సంఘాలకు ప్రయోజనం కలగనుంది. శ్రీనిధి పథకం ద్వారా అర్హత ఉన్న సంఘాలకు దాదాపు 3 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ రుణం మంజూరైతే తేదీ నుంచి 6 నెలలలోపు గ్రూపుల్లో సభ్యుల సంఖ్యను తిరిగి 10 మందికి పెంచుకోవాల్సి ఉంటుంది. రుణం పొందేందుకు సంబంధిత సంఘం సమావేశం నిర్వహించి ప్రత్యేక తీర్మానం చేసి బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుందని అధికారులు సూచించారు. సభ్యుల సంఖ్య తగ్గడం వల్ల రుణ సౌకర్యం నిలిచిపోకుండా ఈ వెసులుబాటు కల్పించడం ద్వారా మహిళా సంఘాలకు ఆర్థికంగా మరింత సహకారం అందే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్యాంప్ పియు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిలకలూరుపేటలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఐఈసి ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ అండ్ కమ్యూనికేషన్ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా సోమవారం చైతన్య జూనియర్ కళాశాలలో విద్యార్థులకు HIV AIDS పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ SK రజాక్ ఏర్పాటు చేశారు. ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 12 వరకు ఈ అవగాహన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ కిరణ్ కుమార్ పాల్గొని విద్యార్థులకు HIV AIDS పై అవగాహన కల్పించారు. అనంతరం ఏరియా ఆసుపత్రి ICTC కౌన్సిలర్ కె హనుమంతరావు మాట్లాడుతూ HIV ఎలా సంక్రమిస్తుంది, ఎలా సంక్రమించదు, వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, HIVతో జీవిస్తున్న వారి పట్ల వివక్ష చూపకుండా సమాజంలో కలిసిమెలిసి జీవించాల్సిన అవసరం గురించి వివరించారు. HIV AIDS కు క్షయవ్యాధితో ఉన్న సంబంధం, లైంగికంగా సంక్రమించే వ్యాధులపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్యాంపు సంస్థ డైరెక్టర్ కొండా లాజరస్ మాట్లాడుతూ 16 నుంచి 25 సంవత్సరాల వయసు గల యువతకు HIV పై సరైన అవగాహన ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తూ HIV నివారణకు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. క్యాంపు సంస్థ పనిచేస్తున్న మండలాలు, హాట్స్పాట్లలో సిబ్బంది ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు కూడా తమ చుట్టుపక్కల వారికి HIV పై సరైన సమాచారాన్ని తెలియజేయాలని కోరారు. క్యాంపు మేనేజర్ కొండా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఐఈసీ పాంప్లెట్లోని QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా సంబంధిత సమాచారాన్ని తెలుసుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ జోనల్ సూపర్వైజర్ కె నాగేశ్వరరావు, క్యాంపు స్వచ్ఛంద సేవా సంస్థ ANMI ఊహా, MEA శివ, RWT నాగరత్నం తదితరులు పాల్గొన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏనుగుని ఎలా పట్టుకుంటారు అడవడం, అడవిలో ఏనుగుని ఎలా పట్టుకుంటారు
సినిమా చూస్తే తెలుస్తుంది అడవులో టేప్ అయినా సౌండ్ బాక్స్ వస్తుంది దాంట్లో ఒక ఫిమేల్ వాయిస్ యూజ్ వాయిస్ దాన్ని రికార్డ్ చేసి జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 93 ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందిన ప్రతి ఆర్జీని నిబంధనల ప్రకారం క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత కాలపరిమితిలోగా పరిష్కరించాలని సూచించారు. ఆర్జీదారుల సమస్యలకు తగిన న్యాయం జరిగేలా అధికారులు బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం లేకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. SS న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.